బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నారు. తెలంగాణ అనే పదాన్ని తొలగించినప్పుడే ప్రజలు వారిని తిరస్కరించారని మండిపడ్డారు. ఈ రోజు వారు తమ నాయకురాలు కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీపై మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజు మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో మరి నూతన రాజకీయ పార్టీని ఆవిష్కరించుకునేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నిన్న కవితక్క గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ పేరును అనౌన్స్ చేసేటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 పైచిలుకు బస్సుల ద్వారా 10,000 పైచిలుకు ఇతర వాహనాల ద్వారా సుమారు 50,000 పైచిలుకు తెలంగాణ సమాజం హాజరై మీ వెంట మేమున్నామంటూ అక్కగారికి మరి తోడుగా నిలబడ్డటువంటి వాళ్ళందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్ననే కాకుండా మొన్న కూడా, అంటే మొన్న రాత్రి నుంచే అనేక జిల్లాల నుండి పాదయాత్రలు, అలాగే ఎడ్ల బండ్ల యాత్రలు, అదేవిధంగా ట్రాక్టర్ ర్యాలీలు, రకరకాల వినూత్నమైనటువంటి ప్రదర్శనతో పాటు ముందు రోజే వందలాది మంది, వేలాది మంది అనేక జిల్లాల నుంచి వచ్చి నిన్న ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొని అక్కగారి తోడుగా నిలబడేటువంటి వారందరికీ కూడా పేరు పేరున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్న జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఎవరికి ఎంత బాధపడిందో తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులందరికీ కూడా వణుకు పుట్టి